देवाय धन्वन्तरे अमृत कलश हस्तये सर्वामये विनाशाय त्रैलोक्यनाथाय श्री विष्णवे नमः। ఇక్కడ అది ఒకటే కాల తిమ్మిరి ఎక్కడ కాదు, ఎక్కడ ఎక్కుతుంది తిమ్మిరి? ఇక్కడ సూదులతో పొడిచినట్టు ఉంటుందా? పడుకున్నప్పుడు ఉంటుందా? వెంటనే లేచి దిగిపోగలరా? 4 అడుగులు వేసేదాకా ఏమైనా ఉంటుందా? ఏం లేదు, బాగానే ఉంటుందా? ఆకలి బాగానే వేస్తుందా? నిద్ర ఇద్దరు 1 and 2 బాగానే ఉంటుంది. ఇక నడుము నొప్పి కానీ నడునొప్పి కూడా ఎక్కడ ఉంటుంది? నడుము చూపించండి ఒకసారి. L4 L5 డిస్క్ ప్రాబ్లం. డిస్క్ ప్రాబ్లం అని ఎవరు చెప్పారు మీకు? మీ వయసు ఎంత? ఎక్కడ మీ చేతి చూపించండి. 39. ఇక్కడికి అంతే కదా? మీరు నాన్ వెజ్ వెజ్జా? నాన్ వెజ్ మళ్ళీ మంది ఇస్తే మీరు నాన్ వెజ్ తినకూడదు. ఈ మందులు వేయకూడదు, తినకూడదు. తింటే కుదరదు. మీరు తినడం ఆపేస్తానంటే నేను మందులు ఇస్తాను. ఏమన్నా మరి ఆ ప్రాబ్లం వల్ల వాతగుణం ఉంది. ఈ వాతగుణంతో ఇది ఇక్కడ సర్క్యూట్ కానిస్తుంది. వాచ్ చేయండి. మొబైల్ ఉందా? పక్కన పెట్టండి. వాతగుణం బాగా ప్రకోపించి వాతం బాగా పట్టేసి నాలుగు దాన్ని తగ్గించండి. నా గుండీలు ఇక్కడ లేవు, ఊడిపోతుంటే అత్తమందిని పైకి లాక్కుండా ఊడిపోతుంది. మొత్తం కొంచెం టైట్ చేసి గుండీ పెట్టిస్తే అయిపోతుంది. ఇదే మేము నేర్చుకున్న వైద్యం. అది ఒక 30 గెలక్కండి అన్నిని. కావాల్సింది ఎక్కడుందో టక్మని అక్కడ తీసేసి ఇది పెట్టేయండి అంతే. మీరు ఎక్కడ నొప్పి అంటున్నారో ఆ నొప్పి దగ్గర ముందు నిమ్మకాయ పెట్టి వద్దండి బాగా. తర్వాత ఈ టైపు ప్యాంట్లో ఒక 4 రోజులు ఆపండి. ఈ ట్రీట్మెంట్ అయ్యే వరకు ఫార్మల్ ప్యాంట్స్ ఏమైనా వేసుకోండి. లేదు అవకాశం ఉంటుందంటే మళ్ళీ లింగి కట్టుకోండి. ఇంటి జరిగినప్పుడు మీరు ప్రొఫెషనల్ డ్యూటీ చేసేటప్పుడు మీ ఇష్టం. ఆ టైట్నెస్ రాకూడదు అక్కడ. మీరు జీన్స్ వేస్తే ఆ టైట్నెస్ ఎలా ఉన్నా వస్తుంది, పట్టుకుంటుంది గట్టిగా. నేను ఫార్మల్ ప్యాంట్ యూజ్ చేయండి. నిమ్మకాయ రాసిన తర్వాత రాత్రి స్నానం చేస్తారా? స్నానం చేసిన తర్వాత నిమ్మకాయ రాసుకోండి. ఒక 5-6 నిమిషాల్లో బాడీకి అబ్జర్వ్ అయిపోద్ది. అది అంటే మీరు రాసిన నిమ్మరసం దాంట్లోకి ఇంకిపోతుంది. అప్పుడు ఇది మీకు ఎక్కడ ఉందో నొప్పి అక్కడ గుండ్రంగా తిప్పుతా రాయండి. ఇది రాసేసిన తర్వాత అలా వదిలేయండి. పొద్దున్న లేచి స్నానం చేసుకుంటారు కదా, ఆ స్నానం చేసేటప్పుడు మాత్రం అక్కడ సబ్బు పెట్టండి. అక్కడ పెట్టకండి, మిగతా అంతా పెట్టుకోండి. ఇది అలా ఉపయోగించుకోండి. ఇది పొద్దున్న లెగ్గానే బ్రష్ చేసుకుంటారు కదా, బ్రష్ చేయగానే అన్నింటిలోకి వెళ్ళినాక మాత్రం వేసుకోండి. 4 మీద అయితే 1 గంట దాకా ఏం తినలేదు. ఇది చాలా పవర్ఫుల్. డైరెక్ట్గా దిగిపోయి కొన్ని ఒక అరకప్పు నీళ్ళు, వీలు కుదిరితే మీ గోరువెచ్చని నీళ్ళు దాంతో వేసుకోండి. దాంతో వేసుకోండి. రాత్రి పడుకుంటప్పుడు ఇది ఒకటి వేసుకోండి. ఇవి కూడా చాలా చిన్నవి ఉంటాయి. ఇలాగ మీరు తిప్పి ఇది చేశారనుకోండి నవ్వుకుని కింద పడిపోతాయి అన్నమాట. ఈ బాంబు రాయండి. ఇది పొద్దున్న వేసుకోండి, ఇది రాత్రి వేసుకోండి.